యేసుక్రీస్తు సేవకురాలిగాను అపోస్తురాలిగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాను. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు, పరిశుద్ధుడవు, నిత్యుడవైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. ప్రభువా, ఈ దివ్యవాక్కు కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా, బోధిస్తున్న మమ్ములను దీవించి ఆశీర్వదించండి తండ్రి. గొప్ప దేవుడవు నా తండ్రి, నీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు ప్రభు. ఈనాటి దివ్యవాక్కు మా యొక్క హృదయములను రగిలించి ప్రభు, మా కుటుంబములలో శాంతి సమాధానములను, నిండైన మేలులను వసగే విధముగా తండ్రి, మా విశ్వాసమును బలపరిచే విధముగా ఉండునట్లు దీవించి ఆశీర్వదించండి. సైతాను దురాత్మ అంధకార శక్తుల నుండి ఎప్పటికప్పుడు ప్రభు మమ్మల్ని రక్షిస్తూ ప్రభువ, నీ యొక్క ప్రేమలో, నీ యొక్క కృపలో భద్రముగా మనుటకు కావలసిన సహాయమును దయచేయమని నజరేయుడా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఈనాటి మన దివ్యవాక్కు కార్యక్రమంలో మన ధ్యానాంశము యేసు ప్రభు శిలువపై నుండి పలికిన 3వ వాక్యం. పునీత యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, తపస్కాలంలో ఉన్న మనమందరము కూడా ధ్యానించాల్సిన విషయము, మరియమాత దేవుని యొక్క అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఎంత పాత్ర పోషించిందంటే, జన్మనిచ్చినది మొదలు శిలువ మరణం వరకు, చివరి అడుగు వరకు, యేసుక్రీస్తు మొదటి అడుగు నుండి చివరి అడుగు వరకు కూడా ఆమె యేసుక్రీస్తుతో ప్రయాణం సాగించింది. తన బాధలలో, కష్టాలలో, అన్నిట్లలో కూడా ఆమె పాలు పంచుకుంది. అయితే మనకు మరియమాత యొక్క జీవితం పూర్తిగా తెలియాలి అనంటే ఈ ఒకే ఒక మాటలో దాగి ఉంది ప్రియ స్నేహితులారా. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది, ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో ప్రత్యేకంగా పంచుకోవాలనుకుంటున్నాను. కొంతమంది దైవ సేవకులు చెప్తూ ఉంటారు, వారికి కొన్ని సందేహాలు ఉన్నవి. మరియమాతను కథోలిక సహోదరులు ఎందుకు ప్రార్థన చేస్తారు, ఎందుకు ఆమెను గౌరవిస్తారు, అసలు ఆమె పాత్ర ఏంటి అనే చాలా సందేహాలు ఉన్నవి. కాబట్టి ఆ సందేహాలకు అనుగుణంగా
ఇప్పుడు నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రియ స్నేహితులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనంలో, కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు అనగా, ఈ మాటను కొంతమంది ఏమంటారంటే, కుమారుని ప్రసవించునంత వరకు మాత్రమే మరియమాత పరిశుద్ధురాలు, పవిత్రురాలు, తర్వాత ఆమెకు జోజప్ప గారితో అనగా యోసేపు గారితో శారీరక సంబంధం ఉంది, ఆమెకు శారీరక సంబంధం ద్వారా అనేక మంది పిల్లలు కూడా ఉన్నారు అని ఒక మాట. ప్రియ స్నేహితులారా, ఇక్కడ వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మనం ధ్యానించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క శక్తికి మించిన ఆలోచన మనలను చాలా ప్రమాదంలో ముంచే అవకాశం ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడ ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు అన్నప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో, నెక్స్ట్ మాటల్లో ఏముండాలంటే, ఇదిగో శారీరక సంబంధం ద్వారా ఇంతమంది పిల్లలు కలిగారు, ఇంతమంది పిల్లలు పుట్టారు అని చెప్పాలి. అలా చెప్పబడి ఉందా బైబిల్లో? లేదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఊహాజనితమైన విషయాలను మనము ప్రజలకు అందించడం మంచిది కాదు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 54వ వచనం చూస్తున్నాం. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చటి నుండి వెడలి తన పట్టణము చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అనిరి అని ఆయనను తృణీకరించిరి. చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఉన్నది ఉన్నట్లుగా మనం గమనిస్తాం ప్రియ స్నేహితులారా. ఎందుకంటే వాక్యానికి కొంచెం చేర్పడం కానీ కొంచెం తీసివేయడం కానీ మన యొక్క పని కాదు. ఎందుకంటే దేవుడు మాట్లాడిన విధంగానే స్వీకరించవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇతడు వడ్రంగి కుమారుడు కాడా అంటే వడ్రంగి కుమారుడే. యోసేపు గారు వడ్రంగి కాబట్టి కుమారుడే, కరెక్ట్, నిజమే. ఇతని తల్లి మరియమ్మ కాదా? అతని తల్లి ఖచ్చితంగా మరియమ్మ గారే. యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? అవును, సోదరులే. ఎలాంటి సోదరులు? ఇప్పుడు ఉదాహరణకు చాలామంది మీరు దీక్ష తీసుకొని ఉన్నారు కదా, స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి చాలామంది దీక్షలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక చోట అందరూ గుమికూడి ఉన్నారు. అప్పుడు మీరేమంటారు? కొంతమంది సోదరులు దూరంలో ఉన్నారు, వాళ్ళని ఏం చేస్తారు మీరు? సోదరా వెళ్ళి ఆ సోదరులను పిలుచుకొనిరా అంటారు. అలా పిలుచుకున్నంత మాత్రాన ఆ మాట విన్నవాళ్ళు, ఓహో ఇతని సోదరులు ఇంతమంది ఉన్నారా, అక్కడ 5గురు వీళ్ళ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళేనా అని అనుకుంటారా ప్రియ స్నేహితులారా? అనగా మరియమాత మానవుల నుండే వచ్చింది మనలాగానే. అయితే మరియమాత ఈ లోకంలోకి రావడానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఎలాగంటే జ్వాకీము, అన్నమ్మ గారులను వారు ముసలితనములో మరియమాతకు జన్మనిచ్చారు. అంటే మరియమాత ఈ లోకానికి రావడానికి ఎలాంటి శారీరక సంబంధం ద్వారా ఆమె ఈ లోకానికి రాలేదు. అది కూడా పవిత్రమైన ఒక పవిత్రాత్మ శక్తి ద్వారానే ఆమె ఈ లోకంలోకి వచ్చింది. అలా ఆమెనే శారీరక సంబంధం ద్వారా ఈ లోకానికి తీసుకురాని దేవుడు తన జీవితంలో తన పాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ తను ఏ విధముగా తనను వేరే పిల్లలు కావలసిన అవసరము దేవుడు కల్పిస్తాడా? అలాంటి ప్రణాళిక దేవుడు వేస్తాడా ప్రియ స్నేహితులారా? కాబట్టి మనము గమనించాల్సిన విషయము, సోదరులు అంటే ఇప్పుడు యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు మన తల్లిదండ్రులు కాకుండా మనకు పిన్నామలు, చిన్నాన్నలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఇలా చాలామంది ఉన్నారు. పిన్నామ వాళ్ళ కూతుర్లు, కొడుకులు,
పెదనాన్న వాళ్ళ కూతుర్లు కొడుకులు కూడా మనకు సోదరులే. అంత మాత్రాన వాళ్ళు మన సొంత తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మరియమాతకు సంబంధించిన బంధువుల యొక్క పిల్లలను సోదరులు అని ఇక్కడ పిలుస్తున్నారు. ఆ యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు వీళ్ళు నిజంగా మరియమాతకు జన్మించి ఉంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే అక్కడ వెంటనే చెప్పుండేవాళ్ళు. యోసేపుతో శారీరక సంబంధం వల్ల ఇగో ఈ పేర్లతో పిల్లలు పుట్టారు, జన్మించారు అనే మాట చెప్పబడేది. కానీ అలా చెప్పలేదు. కాబట్టి వాక్యంగా స్వీకరించాలి. ఎందుకంటే మరియమాత మనుషుల్లో నుండి వచ్చింది. అక్కడ ఉన్న ఆమె బంధువర్గం వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలైతేనేమి వాళ్ళను కూడా ఈమె యొక్క పిల్లలుగా పరిగణిస్తున్నారు కొంతమంది సహోదరులు, ప్రియ స్నేహితులారా. అలాగే ఇతని సోదరీమణులు ఆయన అందరూ మన మధ్యన లేరా? ఉన్నారు. ఎవరు? పిన్నామ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్న, పిల్లలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సోదరీమణులే. కాబట్టి ఇది మనము గ్రహించవలసిన అవసరం ఉన్నది. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనము, వారు ఇల్లు చేరగానే తిరిగి జనసమూహము గుమికూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన ఆప్తులు ఆ విషయమును విని ఆయనకు మతి చెల్లించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచటి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. ఇప్పుడు ఒక సహోదరుడు అంటే ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, మరియమాత ఇంకా కొడుకులు కూతుర్లు కూడా అందరూ వచ్చి ఈ యేసు ప్రభువుకు మతి చెల్లించినదని నమ్మారంట. వాళ్ళు అంటే నమ్మి ఆయనను తీసుకుపోవడానికి వచ్చారు. ప్రియ స్నేహితులారా, బైబిల్లో ఆ విషయం రాయబడలేదు. ఏమని రాయబడి ఉందంటే ఆయన ఆప్తులు ఆ విషయమును విని, ఏ విషయమును? ఆయనకు మతి చెల్లించినదని అందరు చెప్పుకుంటుంటే విని వాళ్ళు యేసు ప్రభువుకి ఎక్కడైనా హాని జరుగుతుందేమోనని వచ్చారు. ఎవరు వచ్చారు? బంధువులు, ఆప్తులు. కాబట్టి ఈ విషయం మనం గ్రహించవలసి ఉంది. ఆ ఆప్తులు కానీ, బంధువులు కానీ, మరియమాత కానీ, ఇంకెవరన్నా కానీ వచ్చి నిజంగానే అవును ఈయనకు మతి చెల్లించింది అనే మాట అవాస్తవము. అది లేఖనములలో వ్రాయబడి ఉండలేదు. ప్రియ స్నేహితులారా, గమనించవలసిన విషయము. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులను మరియు నీ సహోదరీలను వచ్చి వెలుపల నీ కొరకు కాచుకొని ఉన్నారు అని కొందరు చెప్పిరి. అప్పుడు ప్రభువు అంటున్నారు, అందుకు యేసు, నా తల్లి ఎవరు? నా సోదరులెవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను, ఏలయన దేవుని చిత్తమును నెరవేర్చువారే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇక్కడ ఈ వాక్యంలో ప్రభువు చెప్పలేదు. ఏమని చెప్పలేదు? మరియమాత ఇగో నీ సోదరులు అక్కడ బయట వేచి ఉన్నారు అన్నప్పుడు అసలు మరియమాత ఎవరో నాకు తెలీదు, సోదరులు ఎవరో నాకు తెలీదు, అసలు మరియమాత నాకు తల్లి కాదు, సోదరులు అసలు లేరు నాకు అని చెప్పలేదు ప్రభు. ఏమంటున్నారంటే నా తల్లి ఎవరు, సోదరులు ఎవరు అని ఎందుకు దేవుడు చెప్తున్నారంటే తాను ఎలా మానవ జన్మనెత్తారో ప్రభువు, మానవావతారం ధరించారో అలాగే దైవికంగా కూడా దేవుడు బలంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు తన ఆధ్యాత్మికతను నేను దేవుని కుమారుణ్ణి అన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలంటే ఏం చెప్పాలి? ఈ లోకంలో నాకెవరు కూడా
సంబంధీకులు లేరు. ఇదిగో ప్రజలందరూ, నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు, నా తల్లి, నా తండ్రులు. ఇప్పుడు మనం ఉన్నాము చూడండి, మీ విచారణలోనైతేనేమి, మీ సంఘాల్లోనైతే మీ ఫాదర్లు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సిస్టర్స్ అందరూ ఇంకా ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు, ఫాదర్లు కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమని సంబోధిస్తున్నారు? ఉదాహరణకు చెప్తున్నానండి, ప్రతి ఒక్క ఫాదరు అమ్మ అని సంబోధిస్తారు. ప్రతి ఒక్క ఫాదరు. అంటే ఒకవేళ అంటే మన బంధాన్ని బట్టి సంబంధాలు మారచ్చేమో కానీ ప్రతి ఒక్కరు కూడా అమ్మ అని సంబోధిస్తారు. అలాగే మన కన్యాస్త్రీలు కూడా, సిస్టర్స్ అయితేనేమి, దైవ సేవకులు అయితేనేమి, ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ఇండ్లకు వెళ్ళినప్పుడు అమ్మ అని సంబోధిస్తారు. అంత మాత్రాన వారు సొంత అమ్మ కాలేరు కదా. అలాగే వీళ్ళందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా వీళ్ళకెవరు? అమ్మ, నాన్న. ఇప్పుడు చూడండి, మేము సంబంధాలు పెట్టుకుంటున్నాము, కుటుంబాలతో సంబంధాలు పెట్టుకుంటున్నాము. ఎలా పెట్టుకుంటున్నాము? ఒక ఇంటికి వెళ్తాం, ప్రేయర్కి వెళ్తాం, అక్కడ వాళ్ళు అక్క అని పిలుస్తారు, కొంతమంది చెల్లె అని కొంతమంది పిలుస్తారు. నువ్వు మా కూతురు లాగున్నావమ్మా, నువ్వు మా కూతురు అంటారు. వాళ్ళందరూ అంటే యేసుప్రభు చెప్పే విషయం ఏంటంటే, తన పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా తల్లి, నా సోదరి. ఎందుకంటే వీళ్ళందరూ నా వాక్యాన్ని వింటున్నారు, నా బోధలు ఆలకిస్తున్నారు, పాటిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో నాకు దేవుని కుమారుని కాబట్టి ఈ లోకరీత్యా సంబంధాలు నాకు లేవు. నా తల్లి ఎంత సమానమో, నా తల్లికి వీళ్ళందరూ కూడా సమానులే, నా సోదరులకి వీళ్ళందరూ కూడా సమానులే అని దేవుడు సమానత్వాన్ని అక్కడ మనకు తెలియజేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, గమనించవలసిన విషయం. అలాగే తరువాత మనం చెప్తున్నాము, ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తున్నాం మనము. 13, 14 వచనాలు మనం చూస్తే, వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. చూసారా? అంటే యేసుక్రీస్తు మరణము తరువాత మరియమ్మ ఎవరి దగ్గర ఉన్నది? శిష్యులతో ఉన్నది. శిష్యులతో. ఇక్కడ ప్రభువు 3వ వాక్యంగా చెప్తున్నారు, ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు, ప్రియ స్నేహితులారా, మరియమ్మ ఎవరితో కలిసి ఉంది? తన శిష్యులతో కలిసి ఉంది. మరి ఒకవేళ తనకు శారీరకంగా కుమారులు, కుమార్తెలు ఉండి ఉంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద నుండి యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పవలసిన అవసరం లేదు కదా. ఎందుకంటే బై డిఫాల్ట్, అంటే సాధారణంగానే యేసుక్రీస్తు మరణించిన తర్వాత మరియమాత తన కుమారుల దగ్గరికి, సొంత కుమారులు ఉంటే గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు యోహానుని ఎందుకు తీసుకోమన్నారు? ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? యోహాను గారు తన సొంత ఇంటికి ఎందుకు తీసుకొని వెళ్ళారంటే, మరియమాతకు ఎలాంటి శారీరక సంబంధము యోసేపు గారితో లేదు. ప్రియ స్నేహితులారా, ఎవరూ లేరు. ఆమె పవిత్రమూర్తి. ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. 4వ స్థలంలో యేసు ప్రభువు మరియమాతకు ఎదురుపడుతున్నారు. చూడండి ప్రియ స్నేహితులారా, ఒక తల్లి కుమారుడు కింద పడ్డాడంటే విలవిలలాడుతుంది. ఆమె బాధకు అసలు హద్దులు ఉండవు. కొన్ని విషయాల్లో కొంతమందికి ఏమైనా జరిగితే, కొడుకుకో, కూతురుకో, మనవళ్ళకో, మనవరాళ్ళకో ఏదైనా జరిగితే తల్లికి చెప్పరు విషయాన్ని. ఎందుకంటే ఆ తల్లి బాధపడుతుంది, ఆ తల్లి సొమ్మసిల్లి పడిపోతుందేమో, టెన్షన్ పడుతుందేమో, చనిపోతుందేమో, హార్ట్ అటాక్ వస్తుందేమో, గుండెపోటు వచ్చి చనిపోతుందేమోనని ఆ విషయాన్ని చెప్పరు. కానీ యేసుక్రీస్తు యొక్క శ్రమలను ప్రత్యక్షంగా ప్రభువు కింద పడుతుంటే చూస్తుంది, కొరడా దెబ్బలతో కొడుతుంటే చూస్తుంది,
ఎంత బాధను ఆ తల్లి అనుభవించింది ప్రియ స్నేహితులారా. అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటాను, సిలువ దాకా వెళ్ళింది తల్లి. ఎందుకంటే పోగొట్టుకోలేదు, భయపడలేదు. అమ్మో వీళ్ళు నాకు కూడా ఎలాంటి శిక్షణైనా వేస్తారేమోనని అనుకోలేదు. వెళ్ళింది, చివరి వరకు వెళ్ళింది. ఈరోజు మనము మరియమాతను ఎందుకు గౌరవిస్తున్నాము, ఎందుకు ఆమె మధ్యస్థ ప్రార్థనలను అడుగుతున్నాము అనంటే, క్యాథలిక్ వ్యవస్థ అంటే రోమన్ కథోలిక సంఘములో ఒక చరిత్ర ఉంది. యేసు ప్రభు తర్వాత మరియమ్మ, తర్వాత శిష్యుల తర్వాత మళ్ళీ పోపుగార్ల దగ్గర నుండి ఒక చరిత్ర నడుస్తూ ఉంది. అయితే మరియమాత ఈ లోకంలో ఎందుకు క్రైస్తవ వ్యవస్థ మరియమాతకు ప్రార్థనలు చేస్తూ ఉందంటే, ప్రియ స్నేహితులారా, మీరు ఇప్పుడు వెలాంగిని చూశారు కదా, వెలాంగిని ఉంది నాగపట్నంలో, చెన్నై దగ్గర మద్రాసులో వెలాంగిని ఉంది. అక్కడ అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నవి. ఎందుకంటే మరియమాత అక్కడ ప్రత్యక్షంగా ఒక పాలమ్ముకునే ఒక చిన్న బిడ్డకు కనపడింది. ఒక హిందూ కుటుంబానికి ఆ బిడ్డ పాలు పోస్తున్నాడు ప్రతిరోజు. తర్వాత నిరూపించబడింది, ఆ యొక్క మరియమాత ఈ హిందూ కుటుంబం వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అందరికీ కనపడింది. అక్కడ నుండి అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మీరు చూసినట్లయితే, వెలాంగినికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ 80% హైందవులు, ముస్లిం సహోదరులే ఉంటారు. ఎందుకు? మరియమాత మధ్యస్థ ప్రార్థనలు అంత ఫలవంతమైనవి. మరియమాత దేవుని సన్నిధిలో, తండ్రి అయిన యెహోవా సన్నిధిలో, యేసుక్రీస్తు సన్నిధిలో ఉండి మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, లూర్దు నగరంలో మరియమాత దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే ఫాతిమాలో, పోర్చుగల్లోని ఫాతిమాలో మరియమాత దర్శనమిచ్చి ఉన్నారు. అక్కడ అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నవి. ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా అనేక మంది అక్కడికి వెళ్తూ ఉన్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, వస్తూ ఉన్నారు. ఎందుకనగా మరియమాత పవిత్రమూర్తి. ప్రియ స్నేహితులారా, దైవ సేవకులైన మీరు కానీ, నేను కానీ, మామూలు వ్యక్తులంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు, దేవుడు దయచేస్తున్నాడు అన్నప్పుడు, తన తల్లి పవిత్రమూర్తి ప్రార్థన చేస్తే దేవుడు మనకొసగడా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరియమాత మధ్యస్థ ప్రార్థన మనందరితో ఉండాలని, మన కుటుంబాల్లో ప్రతిరోజు జపమాలను జపిస్తూ ఆ యొక్క తల్లి దీవెనలు పొందడానికి, ఏ విధంగా కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువును మనకు ఆ తల్లి వరంగా ఇచ్చిందో, అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆమెను మనకు ఒక వరంగా దయచేసి ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన ప్రభువా, ఇదిగో ప్రభు, మరియమాత ద్వారా మా జీవితాలలో అనేక అద్భుతాలను చేసిన తండ్రి, నీకు వందనములు ప్రభు. మరియమాత మానవుల మాతగా ప్రభు, నీ సిలువలో ఉండి నీవు మానవాళికి తల్లిగా ఒప్పగించి ఉన్నావు ప్రభువా. ఆమె మధ్యస్థ ప్రార్థనల ద్వారా ప్రభువా, ఈ యొక్క వాక్యమును విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మరియమాత ప్రార్థనల ద్వారా, వేడుదల ద్వారా ప్రభు, వారి యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి విన్నపమును ఆశీర్వదించి వారందరూ నీకు సాక్షులుగా మారినట్లు మేమందరము ప్రభువ నీ యొక్క శ్రమలలో పాలు పంచుకుంటూ ఉండగా వచ్చే ప్రతి శోధనను ప్రభు నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో ప్రభు మేము ఎదుర్కొనుటకు మాకు సహాయం చేయండి. ఈ యొక్క తపస్కాలము ఒక ఫలవంతమైనదిగా ఉండునట్లుగా దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నాథుని అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో నిన్ను క్షణం విడిచిన దేవుడు నిన్నెత్తుకొనును, ఏలీ ఏలీ లామా సబత్కాని అనే వాక్యంపై ధ్యానిద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాక్కు.